హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అయ్యి ఈ విధంగా కేక్స్ అయితే చేస్తున్నాను. మరి మీరు ఓకేనా అండి? ఈరోజైతే 1/2 kg బ్లాక్ ఫారెస్ట్ కేకు అండ్ అలాగే 1/2 kg బటర్ స్కాచ్ కేక్ ఏ విధంగా డెకరేట్ చేసుకున్నాను అనేది అయితే చూపిస్తున్నాను. ఇది చూడండి, 1/2 kg 6 inches సైజ్ కేక్ అయితే ఇలా బేక్ చేసుకొని 3 లేయర్స్గా కట్ చేసుకొని ఫస్ట్ లేయర్ పెట్టేసుకొని ముందు కొద్దిగా క్రీమ్ అప్లై చేసి ఫస్ట్ లేయర్ పెట్టేసుకొని తర్వాత ఈ విధంగా లేయర్స్లో క్రీమ్, చాక్లెట్ గ్లేజ్, తర్వాత చాకో చిప్స్ అయితే యాడ్ చేశాను. యాక్చువల్గా అయితే చాక్లెట్ గనాష్ చేసి వేయాలండి, కాకపోతే టైం లేనప్పుడు ఇదే గ్లేజ్ని ఈ విధంగా కూడా వాడచ్చు అనమాట. బ్లాక్ ఫారెస్ట్కి యాక్చువల్గా చెర్రీ క్రష్ కానీ చెర్రీస్ కానీ వేస్తారు, కాకపోతే మా సైడ్ ఇక్కడ అందరు కూడా ఈ విధంగానే చేయండి, చెర్రీస్ వద్దు అని అడిగారనమాట. ఇంక అప్పటి నుంచి ఈ విధంగా చాకో చిప్స్, చాక్లెట్ గ్లేజ్ అయితే వేసి చేస్తున్నానండి. ఓకేనా అండి? ఈ విధంగా ఫినిషింగ్ ఇచ్చేసి ఆల్రెడీ నేను చాక్లెట్ అయితే పక్కన చూస్తున్నారు కదా ప్లేట్లో గ్రేట్ చేసి పెట్టేసుకున్నాను. దాన్ని ఈ విధంగా అయితే ముందు దీన్ని ఒక 5 minutes అన్న ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు అది సెట్ అవుతుందండి. తర్వాత మనం చాక్లెట్స్ పెడితే మనకి ఈజీగా అనిపిస్తుంది. ఓకేనా? నేను ముందే గ్రేట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి దానికి తగినట్టుగా అడ్జస్ట్ చేస్తూ ఈ విధంగా అయితే చాక్లెట్ సైడ్స్కి అయితే పెట్టేశానండి. మొత్తం పైన కూడా వేయాలి కానీ నాకు నేమ్ రాయడానికి పాసిబుల్ అవ్వదని చెప్పేసి ముందు నేమ్ రాశాక మిగిలిన ప్లేస్లో ఈ విధంగా చాక్లెట్ గ్రేట్ చేసింది అయితే వేశాను. చూడండి, చిన్నగా ఇది 1/2 kg కాబట్టి పెద్దగా ఇవ్వట్లేదు, చిన్న ట్విస్ట్తో ఐస్ క్రీమ్ మీద వచ్చినట్టుగా పెట్టానన్నమాట. వన్స్ ఒకసారి ట్విస్ట్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుందండి మనకి. ఓకేనా? చెర్రీస్ కూడా పెట్టేశాను చూడండి. తర్వాత నేమ్ రాసేసి సైడ్స్కి కొద్దిగా గ్రేట్ చేసిన చాక్లెట్ యాడ్ చేస్తే మన బ్లాక్ ఫారెస్ట్ కేక్ అయితే రెడీ అయిపోయినట్టే. మీకు ఏమనిపించింది? డిజైన్ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేసేయండి. ఓకేనా అండి? ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఈ విధంగా డైలీ మంచి మంచి కేక్ డిజైన్స్ అయితే పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా అండి? ఇది యానివర్సరీ కేక్ కాబట్టి యానివర్సరీ ట్యాగ్ పెట్టేశాను అనమాట. తర్వాత వచ్చేసి 1/2 kg బటర్ స్కాచ్ కేక్ అండి. యాక్చువల్గా మీకు ఒక్కొక్క కేక్ చూపిద్దాం అనుకున్నాను కానీ 1/2 kgవే కదా అని చెప్పేసి కొంచెం ఫాస్ట్గా పెట్టయితే చేశాను. ఓకేనా? అయితే నా దగ్గర ఉన్న కేక్ కొద్దిగా చిన్నగా అనిపించింది. ఆల్రెడీ ఇంకొక లేయర్ వేరే కేక్ ఉంటే అదైతే దీనికి యాడ్ చేశానండి. నేను ఎప్పుడు కూడా వెయిట్ ఒక 100 grams అన్నా నాది ఎక్కువే వెళ్తుంది కానీ తక్కువ మాత్రం వెళ్ళదండి. నా దగ్గర చిన్నది వెయింగ్ స్కేల్ లేదు, మీకు ప్రతిసారి చూపించడానికి ఇబ్బంది అవుతుంది. కాకపోతే వెయింగ్ స్కేల్ తెచ్చుకున్నాక డెఫినెట్గా చూపిస్తాను. ఈ విధంగా 3 layers కట్ చేసుకొని ఇంతకుముందు చెప్పినట్టే క్రష్ వచ్చేసి ఇది బటర్ స్కాచ్ క్రష్ అండ్ బటర్ స్కాచ్ నట్స్ యాడ్ చేసుకుంటే మనకైతే బటర్ స్కాచ్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అనమాట. ఓకేనా? ఇవి క్రంచీగా మనకి కేక్లో తగులుతుంటే ఐస్ క్రీమ్లో తిన్న ఫీలింగ్ వస్తుందండి. ఓకేనా? నాకు ఎక్కువగా మంచి రివ్యూస్ వచ్చిందంటే బటర్ స్కాచ్ కేక్కే. ఒక వారంలో 2-3 సార్లన్నా బటర్ స్కాచ్ కేక్ ఆర్డర్ ఇచ్చే వాళ్ళు ఉన్నారనమాట. ఓకేనా? ఆ విధంగా బటర్ స్కాచ్ కేక్ అయితే చాలా క్లిక్ అయిందండి నా రెసిపీస్లో. ఎప్పుడైనా ఎవరైనా బిగినర్స్ ఉంటే మాత్రం ఇలా బటర్ స్కాచ్ అయితే చేసి ఇచ్చేయండి. ఓకేనా? క్రష్ నట్స్ బాగా యాడ్ చేసేసుకొని తర్వాత ఫినిషింగ్ అయితే ఇచ్చి పైన మాత్రం నేను గ్లేజ్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు బటర్ స్కాచ్ గ్లేజ్ యాక్చువల్గా అయితే స్టార్టింగ్లో మన పల్లి చిక్కీ కానీ నట్స్ ఏవైనా చిక్కీలు ఉంటాయి కదా అవి తీసుకొచ్చి క్రష్ చేసి సైడ్స్కి పైన అంతా అంటించేసేదాన్ని అనమాట, ఇంతకుముందు మనం బ్లాక్ ఫారెస్ట్కి అంటించినట్టుగా. కాకపోతే నాకు ప్రాబ్లం ఏమైపోతుందంటే అది ఫ్రిడ్జ్లో పెట్టడానికి రావట్లేదు. అంటే ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుందంటే మన ఫాండెంట్ కేక్ లాగా తర్వాత షుగర్ అందులో ఉంటుంది కదండి మన చిక్కీస్లో, అదంతా మనకి లిక్విడ్ ఫామ్లోకి మారిపోతుంది అనమాట. అందుకోసమని నేనైతే ఈ విధంగా ఓన్లీ గ్లేజ్తో ఫినిషింగ్ ఇస్తున్నాను. కస్టమర్కి ఇచ్చే పావు గంట ముందైతే ఓకే, కానీ మనం మార్నింగ్ ఎప్పుడో చేసి పెడితే మాత్రం అలా నట్స్ ఏమంటారు క్రంచీగా ఉండట్లేదు, అందుకోసం అని అయితే యాడ్ చేయట్లేదండి. లేదంటే స్టార్టింగ్లో ప్రతి బటర్ స్కాచ్ కేక్ కూడా నట్స్ యాడ్ చేసుకునేదాన్ని.
చెప్తున్నాను కదా, అది వాళ్ళు తినే వరకు కొంచెం మెత్తగా అయిపోతుంది అనమాట. దానికి ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి నాకు కూడా. నేను కూడా అన్నీ యూట్యూబ్ చూసే నేర్చుకున్నానండి, మీకు చాలాసార్లు చెప్పాను. అందుకోసమని అయితే ఈ విధంగా చేస్తున్నాను అనమాట. నేను ఎక్కువ శాతం వీటికి బార్డర్స్ అలాంటివి ఏమి ఇవ్వనండి. చెప్పాను కదా, నాది ఆల్రెడీ 600 గ్రామ్స్ వరకే వెళ్ళిపోతుంది కేక్ అని. అందుకోసమని అయితే నేను బార్డర్స్ అలాంటివి ఏమి ఇవ్వను. సింపుల్గా ఈ విధంగా అయితే చేసి ఇచ్చేస్తున్నాను అనమాట. నాకైతే మంచి రివ్యూసే వస్తున్నాయి. ఓకేనా అండి, ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. ఈ విధంగా ఫినిషింగ్ అయితే డైరెక్ట్గా ఒకటి ఏదైనా నాజిల్ పెట్టేసుకొని కలర్ కలిపి పెట్టుకుంటాను. N1 నాజిల్తో అయితే ఈ విధంగా ఫినిషింగ్ ఇచ్చాను అనమాట. ఇవి సిలిండర్స్ నా దగ్గర ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈరోజు ఈ విధంగా డెకరేషన్కి అయితే వాడేసాను అనమాట. ఓకేనా అండి, బాయ్.